ఓకే అండి. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి మరి శ్యామల గారికి స్వాగతం, సుస్వాగతం. మరి మేడం గారు మన పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి మరి 2 సంవత్సరాలైంది. మరి పత్రి సార్ ఏదైతే మనకి మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు మరి ఆనాపాన సతి ద్వారా, ధ్యానం ద్వారా మరి సత్యాన్ని తెలుసుకొని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారు. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింపజేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, ధ్యాన నవరత్నాలు, నవదీత ధర్మాలు, వాక్క్షేత్రము ఇలాంటివి ఎన్నో సత్యాన్ని తెలిపేవిగా మన చేత ఆచరింపజేశారు. మరి పత్రి మేడం గారి ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారి ద్వారా ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరైతే పిలుస్తారో అక్కడికి వెళ్లి 3 రోజులు వర్క్‌షాప్ చేయటం జరుగుతుందండి. ఆ వర్క్‌షాప్‌లో రోజుకి 10 గంటల ధ్యానం. హ్మ్. మరి సార్ ఏదైతే చెప్పారో ఈ 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు అవి మనం కంపల్సరీగా ఆచరించాలి. ఆచరించే విధానం గురించి మన శైలజ మేడం గారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎందరో ఈ 18 ఆదర్శ సూత్రాలు తెలుసుకొని వారు వారి ఆత్మ అభివృద్ధికి తోడ్పడటం జరిగింది. మరి ఇంకా మరి సజ్జన సాంగత్యము, అనుభవాలను తెలుసుకోవటం, మరి ప్రాక్టికల్స్ గూడా ఉన్నాయి మేడం గారు. ఆ ప్రాక్టికల్స్‌లో మరి మన పాజిటివ్, నెగెటివ్ భావాలను బయటికి రప్పించి, మరి న్యూట్రల్ జేసుకోవడం జరుగుతుంది. తర్వాత అందరూ పత్రిజీయే అన్న కాన్సెప్ట్ గూడా మన మేడం గారు చెప్పడం జరుగుతుంది. ఇలా ఎన్నో ప్రకృతితో మమేకం ఎలా అవ్వాలి అన్నది గూడా ప్రాక్టికల్ ద్వారా. మరి ఇంకా డాన్సు మన జీవితంలో డాన్స్ గూడా అతి ముఖ్యమైన భాగం అని చెప్పేసి అది గూడా పెట్టడం జరుగుతుందండి. ఇవి మన 3 రోజులు వర్క్‌షాపు జరుగుతుందండి అద్భుతంగా. మన శైలజ మేడం గారికి మరి మన ఆత్మ పత్రిజీ మహిళా చైతన్య తరపున మరి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుందాం. వచ్చే నెల 8, 9, 10 మరి పుత్తూరు, తిరుపతి దగ్గర పుత్తూరులో 3 రోజుల వర్క్‌షాప్ ఉంది. అందరూ ఆహ్వానం పలుకుతున్నాం మేడం గారు. మరి అందరికీ ఆహ్వానం ఇదే ఆహ్వానం. థాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. శ్యామలాదేవి గారు, దేవి శ్యామల గారు. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్స్ మేడం. ఓకే. స్టార్ట్ చేయండి. నమస్కారం అండి. ముందుగా మన అందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు నా మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జూమ్ క్లాస్ నడిపిస్తున్న శైలజ మేడంకి, ఈ జూమ్ క్లాస్ చూసుకుంటున్న లలిత మేడంకి, సుష్మ మేడంకి, సూర్యకుమారి మేడంకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్స్ మేడం. ఈరోజు నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను, నా ధ్యానం ముందు నా జీవితం, ధ్యానం తర్వాత నా జీవితం గురించి నేను చెప్తాను మేడం. నా పేరు దేవి శ్యామలండి. మాది రాజమండ్రి. నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే, నేను హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ ధ్యానంలోకి రావడం జరిగింది మేడం. నాకు కాళ్ళు ఓ పక్క సైడ్ అంతా విపరీతంగా లాగేసేది మేడం. కాలు, చెయ్యిని చాలా ఎక్కువగా లాగేసేది. భరించలేనంత బాధ లాగేసేది మేడం. మా వారు హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ గారు మొత్తం టెస్ట్‌లన్నీ చేశారు. "మీ ఆవిడకి ఏ జబ్బు లేదయ్యా! టెన్షన్ వల్ల అలా వస్తుంది. మీరు మెడిటేషన్ క్లాస్‌కెళ్ళండి. నేను మందులు కొద్దిగా రాసిస్తాను. ఎక్కువ కూడా వాడకూడదన్నారు మందులు. కొద్దిగా రాసిస్తాను. అవి వాడుతూ మీరు మెడిటేషన్ క్లాస్‌కెళ్తే సరిపోతుందని" చెప్పారండి. అప్పుడు నాకు మెడిటేషన్ అంటే ఏంటో అసలు తెలీదు మేడం. మెడిటేషన్ ఏంటి? అసలు ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ అంటున్నారు డాక్టర్ గారని ఇంక మందులు రాసిచ్చాక ఇంటికొచ్చేయడం జరిగింది. అలాగా మెడిటేషన్ అంటే ఏంటో మాకు తెలీదసల. ఈయనకి కూడా తెలీదు. ఎక్కడో యోగా క్లాసులు చెప్తున్నారు. అక్కడికి తీసుకెళ్తానన్నారండి ఈయన. చిన్న చిన్న పిల్లలు అప్పుడు మా ఇద్దరు బాబులండి నాకు చిన్న పిల్లలు. వాళ్ళని ఇంట్లో వదిలేసి నాకు ఎళ్ళడం కుదరక నేను వెళ్ళలేదు మేడం. కొన్ని రోజులకి అలా విపరీతంగా కాలు, చేయి భరించలేని బాధ పడుతూనే అలాగే ఉన్నాను. అలాగే అవుతుండగా చిన్న పిల్లలు అలాగే చేసుకుంటూ అలాగే పడుతూనే బాధ అలాగే చేసుకున్నాను గానీ నేను హాస్పిటల్‌కెళ్దాం అంటే డాక్టర్ గారు మెడిటేషన్‌కి వెళ్ళమన్నాను కదమ్మా అని అడుగుతారని హాస్పిటల్‌కి కూడా నేను ఎళ్ళలేదు మేడం. అలా జరుగుతుండగా కొన్నాళ్ళకి కొన్ని పరిస్థితుల వల్ల మా ఇల్లు పడగొట్టేయడం జరిగింది. అలా ఇల్లు పడగొట్టేయడం వల్ల మేము పార్వతీదేవి గారి ఇంటికి రెంట్‌కెళ్ళడం అయిందండి. పార్వతీదేవి గారు మీకు తెలుసు. వాళ్ళ కిందకి రెంట్‌కెళ్ళామండి మేము. అలా ఉంటుండగా నా చెయ్యి, కాళ్ళు లాగడం మాత్రం తగ్గలేదండి. అలా పడుతూనే, బాధపడుతూనే అలా చేసుకునేదాన్ని. కానీ ఎవరికీ చెప్పేదాన్ని కాదు. కానీ నైట్ అయ్యేసరికి విపరీతమైన బాధ భరించలేకపోయి ఏడ్చేసేదాన్నండి నైట్ అయితే. అలా జరుగుతుండగా
అప్పుడు నిర్మలా మేడం గారు ఒక రోజు మా ఇంటికి వచ్చారు. పార్వతీదేవి గారి ఇంటి పక్కన ఒక ఇల్లు తర్వాత నిర్మలా మేడం గారి ఇల్లండి. నిర్మల గారు మా ఇంటికి వచ్చి ఇలాగ ధ్యానం క్లాసులు పెడుతున్నామండి. ధ్యానానికి రండి బాగుంటుందని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను దేనికోసమైతే ఎదుగుతున్నానో ఇంటికొచ్చి అడగడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను తప్పకుండా వస్తాను మేడం అని చెప్పాను. ఆ రోజు ప్రతి బుధవారం పెట్టేవారండి. 2 గంటల నుంచి 5 గంటల వరకు పెట్టేవారు. ఒక గంట ధ్యానం చేయించేవారు. తర్వాత మేడమ్స్ అందరూ వచ్చి క్లాస్ చెప్పేవారండి. నిర్మల మేడం గారి ఇంట్లోని. నేను వెళ్ళేదాన్ని. పార్వతీదేవి గారు నేను వెళ్ళేవాళ్ళమండి. ఎళ్లి అలాగా జరుగుతుండగా క్లాసులు ధ్యానం అసల నేను ఈ చెయ్య కాళ్ళు లాగడం గురించి నేను ధ్యానంకెళ్ళాను. అలాగా ధ్యానం చేసుకోమన్నారు నిర్మల గారు. చాలా చెప్పేవారు నిర్మల గారు. నన్నైతే చాలా చెప్పేవారు. "ధ్యానం చేసుకోండి శ్యామల గారు చాలా తగ్గుద్ది మీకు" అని చెప్పేవారు. అలా ధ్యానం చేసుకుంటూ ఇంటి దగ్గర కూడా చేసుకోమనేవారు. అలా 27 వారాలు ఎన్నో మొత్తం నాకు గుర్తులేదండి. అలా వెళ్తుండగా ఈలోగా కరోనా వచ్చిందండి. మొదటి కరోనా వచ్చింది. ఆ కరోనా వల్ల క్లాసులు ఆగిపోయినియి. అలాగా జరుగుతుండగా కొన్నాళ్ళకి కరోనా తగ్గిందండి. కరోనా తగ్గిన తర్వాత నిర్మల గారు కూడా ధ్యానం చేసుకోండి ఎప్పుడు కనిపించినా ధ్యానం చేసుకోండి, చేసుకోండి అని చెప్తూనే ఉండేవారావిడ. అలా కరోనా తగ్గాక మేము ఇల్లు చిన్నదవ్వడం వల్ల ఇల్లు మారడం అయిందండి. ఎదురుగుండా ఇంటికి వెళ్ళాం. అక్కడికి పార్వతీదేవి గారు, నిర్మల గారు మాకు కనిపిస్తారు. అక్కడ మాట్లాడుకునేవాళ్ళం మేము. నిర్మల గారు ఇప్పుడు కనిపించినా ధ్యానం చేసుకోండి అని చెప్తూనే ఉండేవారావిడ. సరే మేడం అలాగేనండి అని చెప్పేదాన్ని. అలా అవుతుండగా కొన్నాళ్ళకి మేడం మళ్ళీ క్లాసులు పెట్టడం. ఆ క్లాసుల్లో శాకాహార ర్యాలీ అది చేయడం, పాంప్లెట్లు పంచడం అలా జరిగి అప్పుడు పిలిచేవారు. నేను బయటికెప్పుడు ఎళ్ళలేదండి. క్లాసులకది ఎప్పుడు ఎళ్ళలేదు. మేడం చెప్పేవారు నిర్మల గారు. రమ్మనేవారు గానీ, నేను చిన్న పిల్లలు ఎక్కడ ఎళ్ళడం అవుతదని నేను ఎళ్ళేదాన్ని కాదు. అలా పిల్లలు స్కూల్‌లో వేయడం అయింది. ఆళ్ళు కొంచెం కొంచెం పెద్దవాళ్ళు అవ్వడం అయింది. అలా వెళ్తూ ఉంటే మేడం దగ్గరికెళ్ళాను. శాకాహార ర్యాలీ అంటే ముందు నేను శాకాహారిగా మారితేనే శాకాహార ర్యాలీ చెయ్యాలి. నేను శాకాహారిగా మారకుండా శాకాహార ర్యాలీ ఎలా చేయగలను నేనని నాకొక ఫీలింగొచ్చింది. ఎదటి వాళ్ళకి మనం పాంప్లెట్ ఇచ్చి చెప్పామంటే ముందు మనం శాకాహారిగా ఉండాలి. అప్పటి వరకు నేను నాన్ వెజ్ తినేదాన్ని మేడం. తర్వాత శాకాహారిగా మారడం జరిగింది నేను. మా వారి దగ్గరికెళ్ళి ఏవండీ నేనిలా శాకాహారి మామూలుగా ఇయన్నీ మానేద్దాం అనుకుంటున్నాను అని అన్నాను. ఆయన ఏమంటారో అని భయపడ్డాను. కానీ ఆయన చాలా పాజిటివ్‌గా చెప్పారు. సరే నీ ఇష్టం. నీకెలా నచ్చితే అలా చెయ్యి అని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా వారికి నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అలా నేను శాకాహారిగా మారాను. తర్వాత సూర్యకళ గారు ఇంటి దగ్గర క్లాస్ చెప్పారు. అప్పుడు నిర్మల గారు, పార్వతీదేవి గారు, నేను ఎళ్ళామండి. క్లాస్‌కెళ్ళాం. అక్కడ క్లాస్ విన్నాం. చాలా హ్యాపీ అనిపించిందండి. తర్వాత అక్కడ శాకాహార ర్యాలీ పెట్టారు. అందులో పాల్గొన్నాం మేము. అప్పుడు ఫస్ట్ కన్నా తర్వాత నేను శాకాహారిగా మారాక శాకాహార ర్యాలీలో పాల్గొనడం చాలా చాలా ఆనందించిందండి. అది మాట శాకాహారి పార్టీలు పంచుతుంటే అది నాకు ఇది కదా శాకాహార ర్యాలీ చేయడం అంటే ఇలా కదా అనిపించింది. చాలా ఆనందం అనిపించింది ఆ రోజైతే నాకు. తర్వాత నిర్మల మేడం గారు తర్వాత అలా క్లాసులు అప్పుడప్పుడు పెడుతూ ఉండేవారు. మేడమ్స్ అందరూ వచ్చేవారు. తర్వాత 3 రోజులు సరస్వతి ధ్యాన మందిరం అక్కడ 3 రోజులు క్లాసులు శైలజ మేడం గారు పెట్టడం జరిగింది. అప్పుడు నిర్మల మేడం గారు, పార్వతీదేవి గారిని నన్ను తీసుకెళ్ళడం జరిగింది అక్కడికి. అదే మొదటిసారి నేను శైలజ మేడంని చూడడం. శైలజ మేడం చూడగానే ఆవిడ ఎంతో ప్రేమగా మాట్లాడి నన్ను హగ్ చేసుకుంటే నాకు చాలా ఆనందం అనిపించింది మేడం. ఆవిడ ప్రేమ తత్వం అది నిజంగా నేను అదే ఫస్ట్ సారి ఆవిడని చూడడం. చాలా హ్యాపీ అయిపోయాను నేను. 3 రోజులు ఎళ్ళామండి. 3 రోజులు ఎళ్లి క్లాసులు విన్నాం. అలా 3 రోజులు అలా అయింది. అలా అయ్యి మేము ఇంటికొచ్చేసాను. మామూలుగా ధ్యానం చేసుకుంటూ అప్పుడప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని నేను. అలా ఉంటుండగా నా కాలు చెయ్యి నెమ్మదిగా తగ్గడం మొదలెట్టిందండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. ధ్యానం చేస్తే ఇలా కాలు చెయ్యి లాగడం తగ్గుతది. పర్వాలేదు అని ఒక నమ్మకం ఏర్పడింది నాకు. అప్పుడు నేను అలా తగ్గడం మొదలెట్టాక నేను అలా క్లాసులకి ఎక్కడన్నా నిర్మల గారు పేరవరం కూడా చెప్పారు ఎళ్దామండి అని. కుదరదు కదా అని అనుకునేదాన్ని నేను. వెళ్ళలేదు నేనెప్పుడుని. అలా ఒకరోసారి క్లాసులకెళ్తుండగా ఆహ్, ఎక్కువ ఎప్పుడు ఎళ్ళలేదండి. సూర్యకళ గారి దగ్గరికి ఎళ్ళాం క్లాసులకి. తర్వాత ధ్యాన మందిరం దగ్గరికెళ్ళాం క్లాసులకి. అలాగా ధ్యానం గురించి నాకు పూర్తిగా అవగాహన వచ్చిందండి. ధ్యానం చేసుకుంటూ బావుంది ధ్యానం చేసుకుంటే చాలా బావుందండి. తర్వాత ధ్యానం చేసుకున్నప్పుడు ధ్యానం ముందు ఎలా ఉండేది ఈ ధ్యానంలోకి నేను ఇలా రావడం జరిగిందండి. నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా రావడం జరిగింది. ధ్యానం ముందు, ధ్యానం తర్వాత జీవితం ఏంటో ఇప్పుడు చెప్తానండి నేను. ధ్యానం ముందు ఎలా ఉండేదాన్నంటే నేను
ఎవరన్నా ఏదన్నా అంటే తట్టుకోలేకపోయేదాన్ని అసల. మాట తీసుకోలేకపోయేదాన్ని అసల. ఆళ్ళెందుకు నన్ను అంటున్నారు? అసలు ఎందుకనాలి నన్ను? అనుకునేదాన్ని. నేను కరెక్ట్‌గా ఉన్నాను. ఆళ్ళెందుకు ఉండట్లేదు అనుకునేదాన్ని. నేను కరెక్ట్‌గా ఉంది. ఎదుటోళ్ళు కూడా కరెక్ట్‌గా ఉండాలనుకోవడం ఎంత పిచ్చితనమో నాకు తెలిసేది కాదప్పుడు. కరెక్ట్‌గా ఉన్నాను నేను. ఆళ్ళెందుకు కరెక్ట్‌గా ఉండి నన్నెందుకనాలి? ఆళ్ళు మాట అనేసి వెళ్ళిపోయేవారు. కానీ, ఆ మాట తీసుకొని నేను మనసులో పెట్టేసుకొని, దానివల్ల ఇంట్లో కూడా పిల్లలు ఇల్లు కూడా డిస్టర్బ్ అయిపోయేదండి దానివల్ల. నేను చిరాకుగా ఉండడం, కోప్పడడం, దానివల్ల ఇల్లంతా ఇదయిపోయేది. ఇదేంటి నేనిలా చేస్తున్నా అనుకునేదాన్ని గానీ నాకు తెలిసేది కాదు. నన్నెందుకంటున్నారు అలాగా? ఎందుకనాలి? అని ఆలోచించుకునేదాన్నే తప్ప, నాకు ధ్యానం ముందు నాకు ఇటువంటిదంతా ఏం తెలీదు. తర్వాత అలా ఉండేది. కోపం ఎక్కువ ఉండేదండి నాకు. చాలా కోపం ఉండేది. ఏదన్నా అంటే చాలా కోప్పడిపోయేదాన్ని. కోపం చాలా ఎక్కువుండేది. అలా కోప్పడిపోయేదాన్ని. అలాగలా జరుగుతుండగా ధ్యానంలోకొచ్చాక ఆరోగ్యపరంగా కూడా చాలా బావుంది మేడం నాకు ఆరోగ్యపరంగా. బావుంది. శాకాహారిగా మారాక ఆరోగ్యపరంగా చాలా చాలా బావుంది. శాకాహారం శాకాహారిగా మారాక ఆరోగ్యంగా నాకు చాలా బావుంది ఆరోగ్యపరంగా. ధ్యానంలోకొచ్చాక నాకు హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గాయి. చాలా బావుంది. అలా ఉంటుండగా అసలు మాట విధానం అంటే ఏంటి? మాట ఎలా మాట్లాడాలి? అది కూడా నేను ధ్యానంలోకొచ్చాక నేర్చుకున్నాను మేడం. ధ్యానంలోకొచ్చాక మన మాట వల్ల ఎదుటి వారిని బాధపెడితే ఆ కర్మ అనేది మనకొస్తుందన్న విషయం నాకు తెలిసింది. ఏది ఎంతవరకు తీసుకోవాలి? ఎవరైనా ఏదైనా అంటే మనం ఎంతవరకు తీసుకోవాలి? ఎంతవరకు వదిలేయాలి? అనేది కూడా నేర్చుకున్నాను మేడం. అలాగే ఎవరైనా మాటంటే ఇప్పుడంటే ఎవరైనా మాటంటే అది ఎంతవరకు తీసుకోవాలి? ఎంతవరకు వదిలేయాలి? అనేది నాకు పూర్తిగా తెలిసింది మేడం ఈ ధ్యానంలోకొచ్చాకని. అలాగా కోపం అనేది కూడా కంట్రోల్ అవుతూ వచ్చింది. ఇప్పుడైతే నాకు కోపం లేదు మేడం. ఉంటది కొద్దిగా ఉంటది గానీ అంత ఎక్కువ లేదు మేడం. అలాగా నేను ఈ ధ్యానం ముందు ఎలా ఉండేదాన్ని, ధ్యానం తర్వాత చాలా చాలా నేర్చుకున్నాను మేడం. మాట ఎలా ఉండాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాను మేడం. ఈ జూమ్ క్లాసుల్లో మేడమ్స్ చెప్తున్నారు. చాలా చెప్తున్నారు మేడం. ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన మనం మంచి ఆలోచన పెట్టుకుంటే మన ఆరోగ్యపరంగా కూడా చాలా బావుంటుంది మేడం. నా విషయంలో అది జరిగింది. ఆలోచన విధానం కూడా చాలా బావుండాలి మేడం. దానివల్ల మనం బ్యాడ్‌గా ఆలోచించుకుంటే ఆరోగ్యమే పడతదది. ఆ విషయం నాకు తెలిసింది ఆ ధ్యానంలోకొచ్చాక. మంచి ఆలోచన పెట్టుకుంటే ఆరోగ్యం చాలా బావుంటుంది మేడం. శాకాహారిగా మారితే ఆరోగ్యం చాలా బావుంటుంది. అలాగే ధ్యానం చేసుకుంటే ఆరోగ్యం చాలా బావుంటుంది మేడం. అది నాకు ఆ 3 విషయాలు నా జీవితంలో జరిగాయి. నేను ఈ ధ్యానం వల్ల చాలా రికవర్ అయ్యాను. నేను ఎవరితోని ఎక్కువ మాట్లాడను మేడం. నేను మాట్లాడింది లేదు ఎవరితో ఎక్కువ మాట్లాడను. బయటికెళ్ళడం కూడా చాలా తక్కువ. ఎక్కడికి ఏదన్నా అంటే మా వారెళ్లి రావడం ఇంటి వరకు. ఇంట్లో పిల్లలు, ఈయన అంతే అంతవరకే. ఎక్కువ ఎక్కడికి ఎళ్ళింది లేదు నేను. అలా నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా ధ్యానం ద్వారానే. ధ్యానం చేసుకుంటే మన ఆత్మశక్తి పెరుగుతుంది. అని నాకు తెలిసింది మేడం. నేను ఇప్పుడు జూమ్‌లో ఫస్ట్‌లో పెట్టుకునేటప్పుడు మాట్లాడమంటారేమో అని భయం పట్టుకునేది మేడం నాకు. భయమేసి నేను లాస్ట్ వరకు ఆలోచించి తర్వాత లీవ్ అయిపోయేదాన్ని. తర్వాత ఎందుకు మనకి ఇన్ని క్లాసులు చెప్తున్నారు. లలిత గారు తెలుసు మనకి అందరూ తెలుసు. ఎందుకు నేనిలా భయపడుతున్నాను? నేనిలా చేస్తున్నాను? అన్న ఆలోచన నాకొచ్చింది. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశాను లైట్‌గా. తర్వాత ఇప్పుడు బాగా పూర్తిగా రికవర్ అయిపోయాను. మాట్లాడడం ఎలా మాట్లాడాలి? ఏంటి? అదొక భయం అనేది పోయింది మేడం నాకు. ఈ జూమ్‌లోకొచ్చిన తర్వాత జూమ్ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది మేడం. కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. జూమ్ క్లాసు శైలజ మేడం గారు, మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల కొత్త వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది మేడం. నాకు ద్వారా చెప్తున్నాను. చాలా బాగుంది మేడం. ఆ జూమ్ క్లాస్ అనేది ఇలాగ చెప్పడం వల్ల ఇంట్లోంచి బయటికి రాలేని ఆడవాళ్ళు బోలెడుమందున్నారు మేడం. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ జూమ్ క్లాస్. చాలా నడిపిస్తున్నారు మేడం. నిజంగా మీరందరూ. అలాగే ఆలోచన విధానం, ఇది మాట విధానం అన్నీ నేర్చుకున్నాను మేడం నేను. మాట ఎలా మాట్లాడాలి? మాట అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా అంటే తీసేసుకొని మనసులో పెట్టేసుకొని, అలాగా కుంగిపోయేదాన్ని. ఇలా ఎందుకు అనాలి నన్ను? అని కుంగిపోయేదాన్ని బాగాను. ఆ ఆ ఎఫెక్ట్ మా ఇంట్లో కూడా పడేది మేడం. ఆ చిరాకు, ఆ కోపం మా పిల్లల మీద, ఈయన మీద కూడా పడేది. ఇదేంటిది ఇంత అలాగా ఎవరో ఏదో అన్న మాట ఇచ్చి మన ఇల్లంతా మనం ఇలా చేసుకుంటున్నాం అనిపిచ్చేది గానీ, అది ఎలా మార్చుకోవాలనేది నాకు తెలిసేది కాదు ధ్యానానికి ముందు. ధ్యానంలోకొచ్చాక ఇది ఎలా మార్చుకోవాలి అనేది పూర్తిగా అది ఎంతవరకు తీసుకోవాలి మాట, ఎంతవరకు వదిలేయాలి
అది పూర్తిగా తెలుసుకున్నాను మేడం నేను. ఈ ధ్యానంలోకి వచ్చాక నాకు చాలా చాలా మార్పొచ్చింది మేడం. నా ఆలోచన విధానంలో అయితేనేమి, నా మాటలో అయితే చాలా మార్పొచ్చింది. అలాగా నా ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత నా జీవితం మేడం. తర్వాత ఆహ్, సేవ చేయడంలో నేను ఇలా క్లాసులకి వచ్చిన తర్వాత మన శైలజ మేడం గారు పెట్టిన సుదర్శన ధ్యాన మహాచక్ర యాగం. అందులో పాల్గొనే మహాభాగ్యం నాకు దొరికింది మేడం. ఈ ఒక 15 రోజులు, 20 రోజుల్లో మనం భిక్షాటన చేసాం. మనం అన్నీ తిరిగి చేసాం 20 రోజులు. ఎంతో మంది మాస్టర్లు నాకు పరిచయం అయ్యారు. ఆ భిక్షాటనలో నేను చాలా నేర్చుకున్నాను మేడం. కొంతమందయితే ఎంతో ప్రేమగా ఆహ్వానించి మనకి ఆళ్ళు ఇది చేయడం ఏంటి, బుద్ధుడు భిక్షాటన మనం చెంగు పెట్టి అడుగుతుంటే, మనం అహం ఏంటి అన్నీ పోయాయి మేడం. నిజంగా చాలా రిలీఫ్ అయిపోయింది. అందులో పాల్గొన్నాక నాకు సగం సగం మార్పొచ్చింది మేడం. నిజంగా భిక్షాటనలో ఇంత మార్పొస్తదని నాకు తర్వాత తెలిసింది. మనలో ఉన్న మొత్తం అహం, కోపం మొత్తం అన్నీ పోతాయి మేడం. నిజంగా భిక్షాటన చేస్తే. నాలో పోయినియి అలాగా. వీడియం పా అదొక సిగ్గనేది ఏమి ఉండదు మేడం. పోయింది మొత్తం అంతా పోయింది. చాలా బాగుంది మేడం నాకు భిక్షాటన చేశాక. కొంతమందయితే చాలా బ్యాడ్‌గా ఇదే బావుంది ఈళ్ళకి ఇలాగే అని అనేవారు. కానీ అది ఇది కూడా పొగడ్తా, అలాగే విమర్శ కూడా సమానంగా తీసుకోవాలని నాకు అందులో తెలిసింది మేడం. అలాగే తీసుకున్నాను కూడా నేను. ఎప్పటికప్పుడు నన్ను నేను చేసుకునేదాన్ని. విమర్శొచ్చినప్పుడు నేనెలా ఉన్నాను, పొగడ్తొస్తే ఎలా ఉన్నాను అని నాలో నేను చెక్ చేసుకునేదాన్ని. ఒకప్పుడైతే ఫస్ట్‌లో అయితే నేను బాధపడింది ఉంది. కానీ అలాగా ఎళ్తుండగా 2 సమానంగా తీసుకోవాలనే ఆలోచన నాలో నేను పెట్టుకొని 2 సమానంగా తీసుకునేదాన్ని మేడం. అలా జరిగింది. అలాగా చాలా జరిగింది. అలాగే మేము జూమ్ క్లాస్ అది యాహ్! సుదర్శన ధ్యాన చక్ర యాగంలో మేము భిక్షాటనకెళ్ళొస్తే లలిత మేడం నిజంగా అన్నపూర్ణమ్మ తల్లావిడి. మాకు వేడి వేడిగా వండి పెట్టేవారు. ఆ రోజు మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి ఎంతో రుచికరంగా వేడి వేడిగా భోజనాలు మాకు వండి పెట్టేవారావిడ లలిత మేడం. ఆవిడకి నిజంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నేను. ఈ జూమ్ క్లాస్ సందర్భంగా. చాలా రుచికరంగా పెట్టేవారు. ఎంతో ప్రేమగా, ఎంతో వచ్చినోళ్ళకి ఒక స్కూలుకెళ్ళిన పిల్లోడు ఒక తల్లి ఎలాగా మధ్యాహ్నం భోజనం పెడతది పిల్లోడికి ఇంటికొచ్చినప్పుడు, అలాగా మమ్మల్ని ఒక పిల్లల్లాగా, ఒక అన్నపూర్ణమ్మ తల్లిలాగా మమ్మల్ని ఎంతో ప్రేమగా భోజనాలు పెట్టేవారావిడ. మేము భోంచేసి మళ్ళీ ఎళ్ళేవాళ్ళం భిక్షాటన సాయంత్రం వరకు చేసి వచ్చేసేవాళ్ళం. అలా 15, 20 రోజులు జరిగింది. మాస్టర్లు చాలా మంది నాకు పరిచయం అయ్యారు అందులో. నిర్మల గారు, పార్వతీదేవి గారు, నేను ఎళ్ళేవాళ్ళమండి. అలాగా ఇంకోటండి నిర్మల గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఈ జూమ్ క్లాస్ సందర్భంగా. ఎందుకంటే నిర్మల మేడం గారి వల్ల నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఆవిడకి నిజంగా వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే పార్వతీదేవి గారు కూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉండేవారు. ఎక్కడైనా ధ్యానం క్లాసులెళ్తే పార్వతీదేవి గారు ఇలాగ వచ్చిందండి, ఎళ్ళిపోదామండి. అలా ఒకళ్ళకొకళ్ళు అనుకుని ముగ్గురం ఎళ్ళిపోయేవాళ్ళమండి. ఒకవేళ నిర్మల గారు కుదరకపోయినా పార్వతీదేవి గారు, నేను ఫోను చేసుకొని ఎళ్ళిపోయేవాళ్ళం. నిజంగా పార్వతీదేవి గారికి థాంక్స్ అండి. ఇద్దరు అలా ఒకళ్ళు నాకు బయటికి పెద్ద దారులు కూడా తెలీదండి నాకు సరిగ్గా. అక్కడ పార్వతీదేవి గారు, నేను అనుకుని ఎళ్ళిపోయేవాళ్ళం. అలాగా నిజంగా బయటికెళ్ళడం అలవాటయిందండి నాకు. తర్వాత ఈ సుదర్శన ధ్యాన మహాచక్రంలో మేము 5 రోజులు చేసామండి వర్కు. శైలజ మేడంకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. నేను కొత్తని తెలిసినా కదా నన్ను డైనింగ్ సెక్షన్‌లో పెట్టారు. ఆ సేవ చేసే అదృష్టం నాకు కల్పించారు మేడం. నిజంగా శైలజ మేడంకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఆ సేవ చేసే అదృష్టం నాకు దొరికింది. నేను కొత్తని తెలిసినా కూడా మేడం నన్ను అందులో డైనింగ్ సెక్షన్‌లో ఎయడం అనేది నిజంగా నా అదృష్టం అండి అది. సేవ చేసుకునే అదృష్టం నాకు దొరికింది. నాతో పాటు సూర్యకుమారి గారు, సీత గారు. నిజంగా ఆళ్ళు చాలా సపోర్ట్ చేశారండి నన్ను. చాలా చాలా సపోర్ట్ చేశారు. నాకు చాలా సపోర్ట్‌గా ఉండేవారు. అలాగే పార్వతీదేవి గారు, లలిత గారు, కుమారి గారు కిందుండేవారు. మేము పైనుండేవాళ్ళమండి. మేమందరం చాలా చేసుకున్నాం. స్టేజ్ దగ్గర ఇంకా చాలా మంది మాస్టర్స్ అందరూ ఉండేవారండి. శైలజ గారు, వాణి గారండి, ఇంకా యామిని గారు, సూర్యకళ గారు, సత్య గారు, కుమారి గారు చాలా మంది ఉండేవారండి. వెంకట గారు, సింగు గారు, ఇంకా చాలా మంది మాస్టర్స్ ఉండేవారు. కొన్ని గుర్తులేవండి. యశ్వంత్ గారు. మేమందరం కలిసి 5 రోజులు చాలా చేసామండి వర్క్. చాలా ఆనందం అనిపించేదండి నాకు. నేను తెల్లాగట్ల లేసి 3 గంటలు లేసి మా వారికి, మా పెద్ద బాబు హైదరాబాద్‌లో ఉండేవాడండి అప్పుడు. మా చిన్న బాబు ఈయన ఉండేవారు. ఇద్దరికీ వండేసి పొద్దున, రాత్రికి వండేసి అన్ని అక్కడ పెట్టేసి బల్ల మీద ఎళ్ళిపోయేదాన్నండి. 7 ఆ టైం కల్లా పార్వతీదేవి గారు, నిర్మల గారు, నేను ఎళ్ళిపోయేవాళ్ళమండి. అలాగే రాత్రి చాలా రాత్రి 10, ఒకసారి 11, 10:30 అలాగ అయ్యేదండి ఇంటికొచ్చేసరికి. అలాగా నాకు ఆ 5 రోజులు చేసి నాకు అలసట అనిపించలేదండి. ఏదో లైట్‌గా వచ్చినా అంత అలసట అనిపించలేదు. ఆళ్ళకి వడ్డిస్తుంటే చాలా ఆనందంగా అనిపించేదండి.
ఆ ధ్యానులు అందరూ నిజంగా వాళ్ళు ఎంతో ప్రేమగా నాతో ఎంతో ప్రేమగా వాళ్ళెవరో నాకు తెలియకపోయినా సరే నన్ను ఎంతో బాగా పలకరించేవారు. వచ్చిన వాళ్ళందరూని. చాలా బాగున్నారు, చాలా బాగా చేస్తున్నారంటే నిజంగా చాలా, చాలా చాలా ఆనందం అనిపించిందండి నాకు. నాకు ఎంత సంతోషంగా ఉండేదంటే ఆ 5 రోజులు చాలా సేవ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించేది నాకు. నిజంగా అది ఏంటో ఆ ఫీలింగ్ నేను చెప్పలేను గానీ చాలా సంతోషంగా ఉండేదండి నాకు. పాపం పార్వతీదేవి గారు పైకొచ్చి మీరు భోంచేసారా అని అడిగేవారండి నన్ను పైకొచ్చి. నాకు ఆకలి కూడా అనిపించేది కదండీ ఆళ్ళకి వడ్డిస్తుంటే. అంత ఆనందంగా అనిపించేది నాకు. చాలా జరిగిందండి. సుదర్శన యాగం అయితే చాలా చాలా జరిగింది. అందులో నాకు ఈ అవకాశం ఇచ్చిన శైలజ మేడంకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. శైలజ మేడం గారు ఎంత బాగా చేస్తున్నారండి అన్నీ నిజంగా ఆవిడ. ఆవిడ చాలా సూపర్ అండి నిజంగా. ఆవిడ చాలా చేస్తున్నారు అన్నీ కూడాని. అలా అది జరిగిందండి అలాగా. తర్వాత నిర్మల నిర్మలా మేడం గారు క్లాసులు చెప్పడం. అలా తర్వాత అక్కడికి నిర్మలా మేడం గారు ఇక్కడ మళ్ళీ క్లాసులు పెట్టారండి. అది క్లాసులు పెట్టి ఆహ్, ఇయన్నీ పెట్టారండి క్లాసులు. అందులో కూడా పాల్గొన్నామండి మేము. శైలజ మేడం గారు, లలిత గారు అందరూ వచ్చారండి అప్పుడు. సీత గారు, కుమారి గారు మొత్తం వాణి గారు అందరూ వచ్చారండి. ఆ! 7 రోజులు పెట్టారండి. 7 రోజులు పెట్టారు. 7 రోజులు మేము పాంప్లెట్లు పంచామండి. శాకాహార ర్యాలీ చేసాం. తర్వాత అందరికి ధ్యానం అండి. ఒక గంట ధ్యానం. ఒక తర్వాత ఒక మాస్టర్‌తో క్లాస్ పెట్టారు నిర్మల గారు. రోజుకొక మాస్టర్ క్లాస్ చెప్పేవారండి. నిజంగా అక్కడ చాలా బాగా చేసామండి మేమందరూని. నిర్మల మేడం గారు చాలా చాలా చేశారు. అప్పుడు కూడా 7 రోజులు చాలా జరిగిందండి అక్కడ. శాకాహార ర్యాలీ చేసాం. చాలా బావుంది. లాస్ట్ రోజు మేమందరం చక్కగా బిర్యానీ వండుకొని తినడం బావుందండి. అందరూ చక్కగా చేసాం. లలిత గారు అక్కడ బిర్యానీ చేసారక్కడ. చాలా బావుందండి. అదంతా చాలా హ్యాపీగా జరిగింది. అలాగా జరుగుతుందండి. తర్వాత పేరవరం అండి నా అనుభవాలు చెప్తాను. నా అనుభవాలు 2 అనుభవాలు చెప్తానండి. నేను పేరవరం ఫస్ట్ అనుభవం అంటే అండి, నేను ధ్యానంలో కూర్చొనుంటుండగా ఒక రోజైతే నేను ఎక్కడో పైకి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నానండి. ఒక పక్షిలాగా ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకి ఎళ్ళిపోతున్నాను. నాకు భయమేసిందండి. చాలా భయమేసింది. ఇదేంటి నేను ఎలా ఎళ్ళిపోతున్నాను అని భయమేసింది. కాసేపు ఆలోచించి కానీ అలా ఎగరడం చాలా బావుందండి. నాకు చాలా ఆనందం వేసింది. ఇలా ఎగురుతున్నాను నేను అని చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ భయమేసినా తర్వాత చాలా బావుంది. ఆ అనుభవం అయితే నిజంగా ఇప్పటికి నాకు చాలా బావుంటుంది. ఆకాశంలోకెళ్ళి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఆకాశంలో అంతా తిరగడం చాలా మంచి అనుభవం అండి అది నాకు. ఆ అనుభవం వచ్చింది. తర్వాత నిర్మల గారి ఇంటి దగ్గర ఉండగా అమ్మవారు పసుపు, కుంకుమ నా దగ్గరికి రాసినట్టు, కళ్ళు వచ్చినట్టు ఇలా అనుభవాలు నాకు వచ్చినాయండి కొన్ని. తర్వాత మనకి ఉగాది సంబరాలు మొన్న అయినాయి కదండీ! అప్పుడు మేము ముందు రోజు వెళ్దాం, వెళ్దాం అనుకున్నామండి అందరూ ఆటో మీద. ఆ తెల్లారగట్ల నేను ధ్యానంలో కూర్చుంటే, ఆ ముందు రోజు తెల్లవారులు ధ్యానంలో కూర్చుంటే అండి పత్రి సార్ నాకు కనిపించారు. నాకెప్పుడు పత్రి సార్ కనిపించలేదండి. నిజంగా పత్రి సార్ కనిపించారు ఆ రోజు. పత్రి సార్ కనిపించి యెల్లో కలర్ లాల్చి వైట్ ప్యాంట్ ఏసుకున్నారాయన. పెద్ద అరటిగెల పక్కన నుంచున్నారండి ఆయన. ఆయన నన్ను చూసారు. నేను ఆయన్ని చూసాను గానీ, ఆయన ఏం మాట్లాడలేదు. నేను ఏం మాట్లాడలేదు. సరే ధ్యానంలోంచి వచ్చేసాను. భద్రిత కనిపించారు నాకని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ రోజు సాయంత్రం మేమందరం ఆటోలో ఎళ్తున్నామండి. ఎళ్తే ధ్యానం గురించే మనం ఎక్కడికెళ్ళి ధ్యానం గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ధ్యానం మాటలే వస్తున్నాయండి. అలాగే ఆటోలో కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాం. భారతిదేవి గారు, నిర్మల గారు, సీత గారు, కుమారి గారు, సత్య ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామండి ఆటోలోని. మాట్లాడుకుంటే అప్పుడు ఇలా వచ్చిందండి నాకు తెల్లారగట్లని నేను చెప్పడం జరిగింది. ఆ యెల్లో కలరు లాల్చి వైట్ ప్యాంట్ ఏసుకున్న సార్ కనిపించారండి. నాకెప్పుడు కనిపించలేదు. ఇదే ఫస్ట్ టైము. కనిపించడం అనేది నేను చెప్పాను. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. తర్వాత వెళ్ళిపోయి వాళ్ళు నైట్ పడుకొని ఉదయాన్నే ధ్యానం 5 గంటలకు ధ్యానంలో కూర్చున్నామండి. ధ్యానం అయిపోయింది 8 గంటలకి. తర్వాత విగ్రహం అక్కడ స్టేజ్ మీద విగ్రహం పెట్టారండి. విగ్రహం అది పైన కప్పి అది తీశారు. తీస్తే యెల్లో కలరు నేను ఏదైతే చూసానో యెల్లో కలర్ లాల్చి వైట్ ప్యాంటు. నిజంగా షాక్ అయిపోయానండి నిజంగా ఆ రోజైతే. అదే డ్రెస్‌తో నేను ఆటో చెప్తే అప్పుడు నిర్మల మేడం గారు అదే షర్ట్ అదే నిజంగా నాకు అలా వచ్చిందంటే నేను నిజంగా గ్రేట్ అండి నిజంగా. నాకొక క్షణమైతే కళ్ళమ్మట నీళ్ళొచ్చేసినాయి నాకు. ఇదేంటి ఇదే డ్రెస్ కదా! నాకు పొద్దున కనిపించారు నాకు నిన్న పొద్దుట ఇలాగ తెల్లారగట్ల. అదే డ్రెస్‌తో అక్కడ ఉన్నారంటే షాక్ అయిపోయానండి నేను నిజంగా ఆ రోజు. సార్ నాకు కనిపించారు అలాగా. అదొక అనుభవం అండి. ఇలాగా
ఇలా జరిగిందండి. అయితే ఈ ధ్యానంలో పత్రిజీ మహిళా చైతన్యంలో నేనొక మహిళగా అందులో ఉండడం అనేది నా అదృష్టం అండి నిజంగా. నాకు చాలా అదృష్టం. నేను ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని ఇలా శైలజ మేడం గారు పత్రిజీ మహిళా చైతన్యం నడుపుతుంటే అందులో నేనొక ఇదిగా ఉండడం నాకు చాలా అదృష్టం అండి. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి అదృష్టం రాదు. సేవ చేసుకోవడం. నాకు కుదిరినప్పుడల్లా సేవ చేసుకుంటానండి నిజంగానే పత్రిజీ మహిళా చైతన్యంలోని. అలాగే నాకు మాట విధానం అనేది చాలా మారిందన్నాను కదండీ! అలాగే కొంతమంది మాట చాలా ధ్యానంలోకొచ్చాక మనకు కొన్ని కొన్ని ఉంటాయండి. వెనక లాగడానికి మనకి పరీక్ష ఉంటది వెనక్కి లాగడానికి. అలాగే నాకు జరిగినియి గానీ, ఈ ధ్యానంలో క్లాసులు వినడం వల్ల చాలా రికవర్ అయ్యానండి. క్లాసుల వల్ల మేడమ్స్ చెప్పే క్లాసుల వల్ల మనం చాలా రికవర్ అవుతామండి నిజంగా ఆ క్లాసుల వల్ల. ఆ క్లాసులు వింటూ మనం ధ్యానం చేసుకుంటే చాలండి. అలాగే మధ్య మధ్యలో సజ్జన సాంగత్యం చేసుకుంటూ, నలుగురితో కలిసి ఆ సజ్జన సాంగత్యం చేసుకోవడం వల్ల కూడా చాలా మార్పొస్తదండి మనలోని. అలాగా నాకు మార్పొచ్చింది. నేను చాలా నిలదొక్కుకున్నాను. తర్వాత మా వారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి. మా వారు వీలైనప్పుడల్లా నన్ను పంపించేవారు. వద్దనేవారు. కానీ వీలు కానప్పుడు వద్దని చెప్పేవారు. కానీ అయినప్పుడు మాత్రం పంపించేవారు. కంపల్సరీ ఎళ్ళని చెప్పేవారు. ఈయన సపోర్ట్ కూడా చాలా ఉందండి. అలాగే మా బాబు, చిన్న బాబు నేను 5 రోజులు అక్కడికెళ్ళినప్పుడు కాలేజీ నుంచి వచ్చి ఇంట్లో ఒక్కడే ఉండేవాడు 10 గంటల వరకు. పర్వాలేదమ్మా అంటే ఈయన షాప్ దగ్గర ఉండేవారు. పర్వాలేదమ్మా నువ్వు వెళ్ళమ్మా అనేవాడు మా బాబు. పెద్ద బాబు లేడండి హైదరాబాద్‌లో ఉన్నాడు. పర్లేదమ్మా నువ్వెళ్ళు. ఏం పర్వాలేదు అనేవాడు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడైతే. అలాగా ఇంకే 5 రోజులు దాంట్లో సుష్మా గారు యాంకరింగ్ అయితే చాలా బావుందండి. పాపం ఆవిడకి భోజనం చేయడానికి కూడా టైం దొరికేది కాదు. చాలా యాంకరింగ్ చేశారావిడ. అందరూ చాలా చేశారండి అప్పుడు. అలా జరిగిందండి నా ధ్యానం. ఇది అదేనండి నా ధ్యానం. ఆ! ఇంకా చాలా టైం ఉందండి. నాకు ఎంతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోతున్నాను నేనేమి. ఇదే ఫస్ట్ టైమ్ అండి నాకు నేను క్లాస్ చెప్పడం. ఎప్పుడూ చెప్పలేదండి. నేను ఇదే ఫస్ట్ టైము. లలిత గారు నిన్న మీరు మాట్లాడాలని చెప్పాలి. మీ అనుభవాలు చెప్పాలన్నారు. మేడం పొద్దున కూడా అన్నానండి. మేడం నేను ఏం చెప్పను. నేను ఇలాగ చెప్తాను. నాకు కంగారొస్తదంటే, "ఏం పర్లేదు మేడం. మీ అనుభవాలు చెప్పండి. మీరెలా వచ్చారో చెప్పండి." క్లాస్‌లోకన్నారు. పార్వతీదేవి గారికి కూడా ఫోన్ చేసి పార్వతీదేవి గారు ఇందాక కూడా కంగ్రాట్స్ చెప్పారండి నన్ను. మీరెలా ఏం పర్వాలేదు మీరు చెప్పగలరని చెప్పారు పార్వతీదేవి గారు కూడాని. థాంక్స్ అండి. పత్రిజీ మహిళా చైతన్యం గురించి చెప్పండి. పత్రిజీ మహిళా చైతన్యంలో ఒక్కొక్క మహిళ నిజంగా ఎంత ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నారంటే అండి, నాకు అందరు మాస్టర్‌తో నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యారండి. ఎంత ప్రేమగా ఒక్కొక్క మాస్టరు ఎంత ప్రేమగా నేను కొత్తయినా సరే అందులోకెళ్ళి ఎంతో ప్రేమగా మాట్లాడి చాలా ప్రేమగా అండి. నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నవాళ్ళు కూడా అంత ప్రేమగా ఉండరండి. ఆ జూమ్ క్లాస్‌లో అందరూ చాలా సపోర్ట్‌గా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. అందులో నేనొక సభ్యురాలిని అవ్వడం నిజంగా చాలా అదృష్టం అండి. అందరూ చాలా మాట్లాడతారు. శైలజ మేడం అయితే నిజంగా నిజంగా హగ్ ఇచ్చి నిజంగా కౌగిలించుకుని ఆవిడ ఎంత ప్రేమగా మాట్లాడతారంటే ఆవిడ ఒక ఈళ్ళు ఇప్పుడే వచ్చారు, ఎన్నాళ్ళ నుంచో ఉన్నారన్న అసలు భేదభావమే ఉండదండి అందులోని శైలజ మేడం గారికి. ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఆ రోజే వచ్చిన వాళ్ళు కూడా ఒకేలా చూస్తారావిడ. శైలజ మేడం అండి. నా విషయంలో అది జరిగింది. నేను 3 రోజులు క్లాస్‌కెళ్ళినప్పుడు మేడంని అదే ఫస్ట్ టైమ్ చూడడం. కానీ నన్ను గట్టిగా కౌగిలించుకుని మేడం వెల్కమ్ మేడం అని ఎంతో ప్రేమగా, చాలా ప్రేమగా నేను ధ్యానంలోకొచ్చిన అదే ఫస్ట్ టైమ్ కావడంతో మేడం అలా మాట్లాడడంతో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. శైలజ మేడం గారు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. మీరు దేవిశ్యామల గారు మీరు మాట్లాడాలండి అంటారు శైలజ మేడం గారు ఎప్పుడు కనిపించినా. ఎప్పుడు మాట్లాడాలండి క్లాస్‌లో అయి చెప్పాలి మీరంటారు. నేను మాట్లాడడం తక్కువండి. ఎప్పుడు ఏం మాట్లాడలేదు నేను. తక్కువగా మాట్లాడతాను. అది ఎంతవరకు అంత కొంచెం ఎక్కువ మాట్లాడలేనండి. మాట్లాడాలని ఉంటది లోపల. కానీ మాట్లాడలేనండి ఎక్కువ నేను. సేవ అంటే నాకు చాలా ఇష్టమండి. ఎంత సేవైనా చేసుకెళ్ళిపోతాను గానీ, మాట్లాడడం తక్కువండి. ఎక్కువ మాట్లాడలేను నేనసల. ఈ క్లాస్ అన్న పొద్దునుంచి టెన్షన్. లలిత గారికి కూడా చెప్పాను నేను. మా మేడం ఎలా మాట్లాడాలి అలాగని. తక్కువ మేడం. సేవ చేయగలను గానీ మాట్లాడడం తక్కువ బాగాని. అంతే మేడం. థాంక్స్ మేడం. థాంక్స్ మేడం.